రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీలో తాము క్షేత్రస్థాయి పర్యటన చేసే సమయంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, ఉపాధి అవకాశాలు లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగుల గోపి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు ముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధి కోరుతున్నారని మండల అధ్యక్షులు మట్ట నాగబాబు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. రొంగుల గోపి శ్రీనివాస్ రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ యానాపు యేసు మాట్లాడుతూ, అభివృద్ధిలో భాగంగా నగరంలో ఉండే ప్రజలతో ఏర్పాటైన శాటిలైట్ సిటీ గ్రామం పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే నివసిస్తుంటారని తెలిపారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతుంది అని, అయితే రోజువారీ పని మాత్రమే గ్రామంలోని వారికి జీవనాధారం చాలా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. శాటిలైట్ సిటీ గ్రామంలో మహిళలు, యువతకు భరోసా కల్పిస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్వీబీఎన్ ఆచారి మన్నం శ్రీనివాస్, మజ్జి సాయి కిరణ్, సిద్ధాని వెంకట్, వడ్డీ సూర్యచంద్రబాబు, కర్య హరికృష్ణ, పబ్బితి సతీష్, ముద్రగడ సూర్యచంద్రమోహన్, బాబ్జీ మాస్టర్, పోతురాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సొంత పనులు చేసుకొని కొత్త ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉండేటువంటి మహిళలు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వయంగా చిన్నపాటి పరిశ్రమలు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వాలు అవకాశం కల్పించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం ఏదైతే స్కిల్కి సంబంధించినటువంటి, అలాగే పిఎంఈపీజీకి సంబంధించినటువంటి, అట్లాగే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి, అలాగే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, ఈ యొక్క 3 కేంద్రాలతో కూడా కలుపుకొని, ఈ యొక్క విభాగాలను కలుపుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ద్వారా గ్రామంలో నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. తద్వారా ఉండేటువంటి స్థానికంగా గ్రామంలో ఉండేటువంటి మహిళలు, యువత వారే స్వయం అభివృద్ధి చెందే విధంగా వ్యాపార లావాదేవీలు లేకపోతే పరిశ్రమలను, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి తద్వారా కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది.